జై శ్రీకృష్ణ లవ్ యూ ఆల్ అన్న రీసెంట్గా నేను ఒక టాపిక్ మాట్లాడుతూ ఒకప్పుడు భారతదేశంలో సతీ సహగమనం లాంటి కొన్ని దురాచారాలు కొన్ని అంధవిశ్వాసాలు ఉండేవి. ఈ బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉండేవి. దానికి కారణం ఏంటంటే శాస్త్రాల్లో ఆ విధంగా లేకపోయినా సతీ సహగమనం ఉంది శాస్త్రానికి, కానీ ఆ సతీ ఆచారం వేరు, శాస్త్రాల్లో ఉన్నది వేరు, తర్వాత చేసిన కొన్ని దుర్మార్గమైన పనులు వేరు, శాస్త్రాల్లో ఉన్న విషయం వేరు. అది మరలా మాట్లాడతాం. తర్వాత భర్త పోతే మహిళలను కూడా పాడగట్టి కాల్చేయడము, ఈ విధమైన కొన్ని రివాజులు భారతదేశంలో ఉన్నాయి. అంటే దానికి శాస్త్రాలు కారణం కాదు, శాస్త్రాలు అలా చేయమని చెప్పలేదు. మన దేశము పరాయి వాళ్ళ పాలనలో కొన్ని వందల సంవత్సరాలు మగ్గి చదువు లేక, ధనము లేక, ఏ విధంగానూ మన వాళ్ళలో బలము లేక కొన్ని దురాచారాలు ప్రబలింది వాస్తవం. దేశంలో విషయం ఒప్పుకోవాలి. ఆ దురాచారాల భాగంగా బాల్య వివాహాలు, సతీ సహగమనం ఇవన్నీ కూడా జరిగాయి. దాన్ని రాజా రామ్మోహన్ రాయ్ అనే ఒక మహాత్ముడు దానికి వ్యతిరేకంగా ఎట్లాగో పోరాటం చేసి అప్పట్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళను ఒప్పించి ఒక చట్టం తీసుకొచ్చి, బెంగాల్లో ఎక్కువగా ఉండేది, రూపుమాపడం జరిగింది. అయిపోయింది. ఇప్పుడు అలాంటి మహాత్ముల పుణ్యమా అనేసి మనం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటాం. అయితే కొందరు ఉన్మాదులు దీన్ని ఎలా సృష్టిస్తున్నారంటే, మేము శుద్ధపూసలమి, మేము పత్తిత్తులమి, మేము చాలా మంచివాళ్ళము, అసలు భారతదేశంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు, ఇలాంటి సంస్కరణను తెచ్చిన వాళ్ళందరూ బ్రిటిష్ వాడ తొత్తులు, ఇలాంటి ప్రచారాలు కామెంట్స్ ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఎక్కువైపోయాయి. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మొన్న ఈ మధ్య ఒకసారి మహారాష్ట్రలో ఈ జ్యోతిరావు ఫూలే దీని గురించి, మహాత్మా ఫూలే అతని భార్య, ఆ ఆదర్శ దంపతుల గురించి ఒక సినిమా తీస్తే మహారాష్ట్రలో అగ్రవర్ణాల వారు కొందరు బ్యాన్ చేయాలి, ఈ సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదు అని గొడవ చేశారు మహారాష్ట్ర ప్రాంతంలో. అందులో ఏముంది, ఒకనొకప్పుడు కాస్త అగ్రవర్ణాల వారు తక్కువ వర్ణాల వారిని దూరం పెట్టింది నిజమే కదా, ఏం జరగలేదు, అన్ని అబద్ధాలు అంటే అయిపోతుందా, ఒకప్పుడు జరిగింది నిజమే. అలాంటి సందర్భాల్లో కూడా ధైర్యంగా ఈ దంపతులు అడుగు ముందుకు వేసి ఆడపిల్లలకు చదువు చెప్పడము, కొన్ని దురలవాట్లు, దురాచారాలు రూపుమాపడానికి మహారాష్ట్ర ప్రాంతంలో విశేషంగా కృషి చేశారు. ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు ఈ ఉన్మాదులు కొందరు ఎలాగ మాట్లాడుతున్నారంటే, ఎవరైతే దురాచారాలకి వ్యతిరేకంగా కృషి చేశారో, ఎవరైతే సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేశారో, అలాంటి మహాత్ములందరినీ కూడా ఉన్మాదులుగా, బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా చిత్రీకరించడం మొదలెట్టారండి. అది చాలా ఆశ్చర్యం వేస్తుంది. అరే, ఒకప్పుడు దేశం వెనకబడి ఉన్నప్పుడు కొన్ని రకాల దురాచారాలు ప్రబలాయి. భగవంతుడి దయ వలన కొందరు విప్లవకారులు, సంఘ సంస్కర్తలు, సమాజ సేవకులు, మహాత్ములు కొందరు పుట్టుకొచ్చి వాటిని రూపుమాపడానికి ఆకారంలోని కృషి చేశారు. ఇలాంటివన్నీ కూడా మనం ఒప్పుకొని అలాంటివి భవిష్యత్తులో జరగకుండా దేశాన్ని, సమాజాన్ని అభ్యుదయం వైపుకు నడపడానికి ప్రయత్నం చేయడం మానేసి, అసలు అవేం జరగలా, అవేం లేవు, మేము మొదటి నుంచి పత్తిత్తులమే, అవేం జరగలేదు, ఇట్లాగా కవర్ చేసుకొని ఎవరైతే ఈ దురాచారాలు నిర్మూలన కోసం కృషి చేశారో వాళ్ళని బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్, బ్రిటిష్ తొత్తుల కింద ప్రచారం చేస్తారు. ఇది ఎక్కడ ఉన్మాదము, ఎంత దారుణం అంటే, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా కృషి చేసిన గురజాడవారు, అలాగే వితంతు వివాహాల కోసము ఎంతో కృషి చేసి వితంతువులకు జీవితాన్ని ప్రసాదించిన కందుకూరి వీరేశలింగం వారు, వాళ్ళను కూడా బ్రిటిష్ తొత్తులుగా, వాళ్ళు ఏమీ సంఘ సంస్కర్తలు కాదు, ఏమీ కాదు, వాళ్ళు కూడా బ్రిటిష్ వాళ్ళ తొత్తులు. బ్రిటిష్ వాళ్ళు డబ్బులు ఇస్తే ఏదో వాళ్ళలాగా చేశారు, వాళ్ళ గురించి చరిత్రలో అలాగ రాశారు, పుస్తకాలు రాశారు. వాళ్ళు ఏమి చేయలేదు, అసలు బాల్య వివాహాలే జరగలేదు, అసలు సతీ సహగమనం అనే దురాచారమే లేదు. అసలు ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ తొత్తులు, వీళ్ళు సంఘ సంస్కర్తలు కాదు. ఇప్పుడు మేము వచ్చి పొడుస్తున్నాం కదా యూట్యూబర్లమే, మేమే సంఘ సంస్కర్తలం. ఇదే పద్ధతి. మనం యూట్యూబ్లో వీడియోలో చేసుకొని బ్రతుకుతున్నాం. వాళ్ళు అసలు జనాలందరూ దేశంలోనే బయటకు వచ్చి సరిగ్గా మాట్లాడి పోరాటం చేసే స్వేచ్ఛ స్వాతంత్రం లేని రోజుల్లోనే ప్రణాళిక తెగించి సమాజంలో సంస్కరణల కోసము, మహిళల అభ్యున్నతి కోసము, బడుగు బలహీన వర్గాల వారి అంటే దళిత సోదరుల అభ్యున్నతి కోసము కృషి చేశారు వాళ్ళంతా. మనం చేయగలం అంత కృషి, మనం యూట్యూబ్లో ఇలా మాట్లాడుకుంటాం అంతే. వాళ్ళు కృషి చేశారు. కృషి చేసిన వాళ్ళని కనీసం మనం స్మరించుకోవాలి. ఏమీ సౌకర్యాలు, స్వేచ్ఛ స్వాతంత్రాలు, సదుపాయాలు లేని రోజుల్లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఇలాంటివి కృషి చేసి ఉంటారు, సంస్కరణలు తెచ్చి ఉంటారు. గౌరవించకపోగా వాళ్ళని బ్రిటిష్ ఏజెంట్స్ కింద మార్చేసి ప్రచారం చేయడం ఎంతటి ఉన్మాదం అండి ఇది.
ఈ విధంగా మన సమాజంలో సంస్కరణలు తీసుకురాగలం అనుకుంటున్నారా? మసిపూసి మారడికాయ చేసి మేము చాలా పత్తిత్తులమండి, సొత్తుపూసలమండి, మేమేం చేయలేదండి అన్నీ అవతల వాళ్ళే చేశారండి. మొత్తం అవతల వాళ్ళే చేశారండి, మేమేం చేయలేదండి. ఇదెక్కడ సమాజ సంక్షేమము? ఇదెక్కడ ధర్మరక్షణ? ఇదెక్కడి పద్ధతి? మనల్ని మనం మోసం చేసుకోవడం పద్ధత? బ్రిటిష్ వాళ్ళు పుస్తకాలు రాశారండి, ఆర్య ద్రవిడ పుస్తకాలండి అవన్నీ. మేము పత్తిత్తులమండి, సొత్తుపూసలమండి. రియల్ మన సొత్తుపూసలమే. కానీ మన దేశము కొన్ని సంవత్సరాలు ఇతర మతస్థుల పాలనలో మగ్గినప్పుడు చదువు లేక, దరిద్రం బట్టి దేశంలో తిండి లేక, ధనం లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక అగచాట్లు పడుతూ ఇప్పుడు దురాచారాలు మన సమాజంలో ప్రబలాయి. దాన్ని నిర్మూలించడానికి సంఘ సంస్కర్తలు వచ్చారు, నిర్మూలించారు. ఈరోజు మనం సుఖంగా హ్యాపీగా బ్రతుకుతున్నాము అంటే వాళ్ళందరూ కారణం. ఇది మనము గుర్తుంచుకోవాలి, వాళ్ళని స్మరించుకోవాలి. అది వదిలేసి వాళ్ళందరినీ బ్రిటిష్ ఏజెంట్స్ కింద చిత్రీకరిస్తారా? ఇది ఎక్కడ పద్ధతి? ఎవరిని మోసం చేసుకుందాం మనం? ఆలోచించండి ఒకసారి బంధువులారా, ఫ్రెండ్స్, ఆలోచించండి ఒకసారి.